సో గుడ్ సిగ్నేచర్. నా సిగ్నేచర్ చాలా బ్యూటిఫుల్గా ఉండాలి, నా సిగ్నేచర్స్ చాలా బాగుండాలి, నా సిగ్నేచర్ చూస్తే యూనిక్గా అనిపించాలి. అందుకే చాలామంది సిగ్నేచర్స్ చేసేటప్పుడు కొంతమంది చిన్నగా రాస్తారు, కొంతమంది పెద్దగా రాస్తారు, కొంతమంది జిగ్జాగ్ పెడతారు, సర్కిల్స్ ఇస్తూ ఉంటారు. సో అలాగా డిఫరెంట్ సిగ్నేచర్స్ పెడుతూ ఉంటారు. మంచి సిగ్నేచర్ ఎలా చేయాలి? సో నా సిగ్నేచర్ని చూడగానే ఎదుటి వ్యక్తి నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సో అన్నది అలాగా యూనిక్గా సిగ్నేచర్ అన్నది అనలైజ్ చేయడానికి, సిగ్నేచర్ మంచి సిగ్నేచర్ నేర్చుకోవడానికి దెన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ యాజ్ కొన్ని టిప్స్ నేను మీకు ఇస్తాను. సిగ్నేచర్ టిప్స్. సో సిగ్నేచర్ టిప్స్ ఈజ్ మీరు ఎక్కడ ఏ ప్రొఫెషన్కి వెళ్ళినా ఖచ్చితంగా మీ సిగ్నేచర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ సిగ్నేచర్ అనేది చాలా ప్రజెంటేషన్లో చాలా బ్యూటిఫుల్గా పెట్టడానికి ప్రయత్నం చేయండి. చాలా మిమ్మల్ని ఆ సిగ్నేచర్ని చూడగానే ఒక ఈజైన సమ్ ప్రొఫెషనల్ అన్నటువంటి కొన్ని సిగ్నేచర్స్ దెన్ ఐ వాంట్ టు షేర్ విత్. అందుకే మీరు ఇప్పుడు అనలైజ్ చేస్తే కొన్ని సిగ్నేచర్స్ మీరు చూస్తే అంబానీ సిగ్నేచర్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మదర్ తెరీసా సిగ్నేచర్ చూడండి, చాలా రీడబుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నాట్ ఓన్లీ దట్ వన్, సచిన్ టెండూల్కర్ సిగ్నేచర్ చూడండి. అంబిడెక్షన్ ఈజ్ అన్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ దెన్ ఆప్టమైజ్ పర్సన్ ఆల్సో. సో అలాగా ఒక్కొక్క సిగ్నేచర్లో చాలా లైక్ వాళ్ళ సిగ్నేచర్స్ మీరు అనలైజ్ చేస్తే జిగ్జాగ్గా కొట్టేసినట్టు కానీ సో అలాగా ఉండదు, చాలా లైక్ రీడబుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అలాంటి సిగ్నేచర్స్ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారా? సో అలాంటి సిగ్నేచర్స్లో ఇంకా బెస్ట్ సిగ్నేచర్ నేను ఎలా నేను ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి మీరు ప్లాన్ చేసుకుంటున్నారా? సో మై నేమ్ ఈజ్ సురేష్, ఐఎమ్ ద హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అండ్ గ్రాఫాలజిస్ట్. సో మీకు చాలా పాయింట్స్ సిగ్నేచర్ గురించి నేను ఐ వాంట్ గివ్ ఫర్ యూ. ద ఫస్ట్ వన్, చాలా మంది సిగ్నేచర్స్ చేసేటప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ కన్నా సింపుల్ సిగ్నేచర్ ఉండాలి. జనరల్గా మీరు సిగ్నేచర్ పెట్టినప్పుడు ఏదో లెంతీగా పెట్టేసి జిగ్జాగ్గా రాసేసి ఏదో నార్మల్గా కొన్ని సిగ్నేచర్స్ మనం చూస్తే ఇఫ్ సీ ద సిగ్నేచర్, నేను ఇక్కడ కొన్ని సిగ్నేచర్స్ నీకు రాస్తున్నాను. రమేష్ సిగ్నేచర్ అనేది నేను ఐ హ్యావ్ టేకెన్. సో ఇప్పుడు ఎవరైతే ఇలా రమేష్ సిగ్నేచర్ రాస్తారో జనరల్గా ఇలా రాస్తూ ఉంటారు. సమ్ పీపుల్ దే విల్ రైట్ లైక్ దిస్, సమ్ పీపుల్ దే విల్ రైట్ లైక్ దిస్, ఇలా రాస్తూ ఉంటారు. సో కొంతమంది రమేష్ అని కొద్దిగా ఇలా రాస్తారు, ఇంకా కొంతమంది రాసినప్పుడు ఇలా చిన్నగా రాస్తూ ఉంటారు. అంటే మీరు సిగ్నేచర్స్ పెట్టేటప్పుడు పర్ఫెక్ట్ సిగ్నేచర్ ఎలా పెట్టాలి? సో ఈ పర్ఫెక్ట్ సిగ్నేచర్ పెట్టడానికి సంబంధించినటువంటి కొన్ని టెక్నిక్స్ నేను ఇస్తాను. ద ఫస్ట్ వన్ వచ్చేసి మీ సిగ్నేచర్స్ అనేది సింపుల్గా ఉండాలి. సో మీ సిగ్నేచర్ చూడగానే చాలా సింపుల్గా ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి ఫస్ట్ లెటర్ మీ సిగ్నేచర్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉండాలి. రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ, మీ సిగ్నేచర్లో ఫస్ట్ లెటర్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ద థర్డ్ వన్ వచ్చేసి మీ హ్యాండ్ రైటింగ్ కన్నా మీ సిగ్నేచర్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉండాలి. జనరల్గా మీ హ్యాండ్ రైటింగ్ రాస్తున్న సేమ్ హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా అయితే రాస్తున్నారో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఒక 10 lines పారాగ్రాఫ్ రాసిన తర్వాత మీ సిగ్నేచర్ పైన ఒక 2 to 3 times సిగ్నేచర్స్ పెట్టండి. సిగ్నేచర్స్ పెడితే ఆ సేమ్ లైన్స్ ఏదైతే లైక్ సైజెస్ ఉన్నాయో మీ సిగ్నేచర్ కొంచెం పెద్ద సైజులో రాయడానికి ప్రయత్నం అనేది చేయండి. సో నాట్ ఓన్లీ దట్ వన్, మీ సిగ్నేచర్కి సంబంధించినటువంటిది కొన్ని డెఫినేషన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, సిగ్నేచర్ ఈజ్ అన్ డిఫైన్డ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ పర్సనాలిటీ. సో మీరు సిగ్నేచర్ పెడుతున్నారో మీ ప్రజెంటేషన్ బట్టి మీకు ఉన్నటువంటి పర్సనాలిటీ ఏందనేది మనం అనలైజ్ చేయొచ్చు. అంటే మీ సిగ్నేచర్ని బట్టి గిట్లంగా మనం ఒక ఎదుటి వ్యక్తికి ఉన్నటువంటి కొన్ని మీ పర్సనల్గా ఉన్నటువంటి మీ మైండ్ సెట్ ఎలా ఉంది మనం అనలైజ్ చేయొచ్చు. సో దట్స్ ద స్టడీ. దెన్ క్వాలిటీస్ ఆఫ్ ఎ సైంటిఫిక్ ఆఫ్ సిగ్నేచర్. జనరల్గా మన సైంటిఫిక్గా సిగ్నేచర్ మనం పెట్టాలి అని అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే మీ సిగ్నేచర్లో ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఇచ్చినప్పుడు జనరల్గా దాని హియర్ RAMESS రమేష్ అన్నది ఎప్పుడైతే సిగ్నేచర్ రాస్తానో కెన్ యూ అబ్జర్వ్ దిస్ లెటర్, ద క్యాపిటల్ లెటర్. ఈ క్యాపిటల్ లెటర్ ఇట్ ఇండికేట్స్ లైక్ ఎ డామినేటెడ్. సో జనరల్గా లీడర్షిప్ క్వాలిటీస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. నాట్ ఓన్లీ దట్ వన్, ఎప్పుడైతే ఈ సిగ్నేచర్ మనం ఈ విధంగా రాస్తామో ఇట్స్ అన్ వెరీ లైక్ సమ్ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి వీ కెన్ బి అనలైజ్. అంటే డామినేటెడ్గా ఉండాలి మీ సిగ్నేచర్ అన్నది. సో నెక్స్ట్ వన్, మీ సిగ్నేచర్స్ ఎప్పుడైనా సరే మీరు రాసినప్పుడు A4లో మనం రాసినప్పుడు కొద్దిగా పైనికి రాయడానికి ప్రయత్నం చేయండి. సిగ్నేచర్ అనేది కొద్దిగా ఇలా రాసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు గో అప్ లైక్ దిస్, దెన్ యూ కెన్ బి రైట్ లైక్ అ స్ట్రైట్, అదర్వైజ్ గో అప్. సో చాలామంది సిగ్నేచర్స్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మీ హ్యాండ్ రైటింగ్ కానీ సిగ్నేచర్ కానీ ఇట్స్ అ డౌన్ సైడ్ మాత్రం రాకూడదు. ఇట్స్ అ నెగటివ్ సిగ్నేచర్. డోంట్ ఐ విల్ నాట్ సజెస్ట్ ఫర్ పుట్ సచ్ టైప్ ఆఫ్ ఎ సిగ్నేచర్. ఓకే. సో నెక్స్ట్ వన్,
వైల్ యూఆర్ రైటింగ్ మీరు ఏదైతే లైక్ హ్యాండ్ రైటింగ్ కన్నా మీ సిగ్నేచర్ అనేది కొంచెం పెద్ద సైజులో రాసిన తర్వాత నెక్స్ట్ మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ లైక్ అండర్లైన్తో పాటు సమ్ పీపుల్ దే విల్ పుట్ ద సిగ్నేచర్. మీ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా ఇట్స్ అన్ లైక్ అండర్లైన్. కొంతమంది చేయాలనుకుంటే అండర్లైన్ 1 లైన్ ఇట్స్ అన్ ఇనఫ్. ఒక లైన్ చేస్తే చాలా బాగుంటుంది, 2 లైన్స్ అనేది చేయకూడదు. ఓకేనా. దెన్ థర్డ్ వన్ వచ్చేసి మీరు లైక్ రీడబుల్గా ఉండాలి. సో చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి, సిగ్నేచర్స్ చేసేటప్పుడు జనరల్లీ దే విల్ పుట్ ద సిగ్నేచర్స్ లైక్ దిస్. సో వాళ్ళు రాసినప్పుడు రీడబుల్గా అంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ సిగ్నేచర్ తీసుకుంటే అది ఎవరు పెట్టారన్నది తెలిసిపోతుంది అనమాట. సో ఆ సిగ్నేచర్ ఎవరు పెట్టారన్నది ఎదుటి వ్యక్తికి తెలియాలి. ఎందుకంటే చాలామంది సిగ్నేచర్స్ రాసినప్పుడు మీరు 100 సార్లు పెట్టిన మీ సిగ్నేచర్ అనేది ఒకటేలాగా ఉండాలి. ఆ సిగ్నేచర్ ఎదుటి వ్యక్తి కాపీ చేయకూడదు. సో అది ఇట్స్ అన్ యూనిక్ సిగ్నేచర్. దెన్ యూ హ్యావ్ టు అంటే నీ మైండ్లో ఉన్నటువంటి ఏదైతే లైక్ వాట్ ద థింగ్స్ యూ హ్యావ్ సేమ్ అలానే దీన్ని యూ నీడ్ టు ప్రజెంట్ అనమాట. అందుకే చాలామంది మా టీచర్ సిగ్నేచర్ నేను కాపీ చేసా. టీచర్ మైండ్ సెట్ ఈస్ సంథింగ్ వాజ్ డిఫరెంట్, పేరెంట్స్ మైండ్ సెట్ సంథింగ్ వాజ్ డిఫరెంట్. క్రియేట్ యువర్ ఓన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే లైక్ 4 to 5 టిప్స్ ఏవైతే ఇచ్చానో ఇవన్నిటిని బేస్ చేసుకొని యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ సింబల్. మీ సొంతంగా మీరు ఒక సింబల్ని తయారు చేసుకోండి. అంటే ఆ విధంగా మీరు తయారు చేసుకుంటే ఖచ్చితంగా మీ సిగ్నేచర్ అనేది కొద్దిగా పాజిటివ్ సిగ్నేచర్ అనేది పెట్టుకోవడానికి ఉంటుంది. సో నాట్ ఓన్లీ దట్ వన్, ఇందులో ఉన్నటువంటి జోన్స్ కానీ ట్రేస్ కానీ స్పేసింగ్ కానీ బేస్ కానీ ఇవి కొన్ని స్ట్రోక్స్ ఇలాగా ఆ ట్రేస్ని బట్టి ఇట్లా మనం కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి మనం సిగ్నేచర్స్ చేసినప్పుడు. ఆ సిగ్నేచర్లో అయితే ఫస్ట్ వన్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లు ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి మీ హ్యాండ్ రైటింగ్ అనేది మీ సిగ్నేచర్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి రీడబుల్గా ఉండాలి. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి మీరు రాసినప్పుడు ఆ నెగిటివ్ ట్రేస్ అంటే చిన్నగా రాయడము, ఆ మిడిల్ జూన్ లెటర్స్ అనేది ఒకటి పైకి రాసి ఒకటి కిందికి రాసి చిన్నగా అలా కొంచెం రీడబుల్గా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. సో లైక్ దట్ దెన్ ఇఫ్ యూ పుట్ ద సిగ్నేచర్ దెన్ ఇట్స్ అన్ వెరీ హాసమ్ సిగ్నేచర్. ఇప్పుడు నేను ఏవైతే లేక కొన్ని టిప్స్ ఇచ్చానో ఆ టిప్స్ని అన్నిటిని బేస్ చేసుకొని యూ కెన్ క్రియేట్ ఇట్, యూ కెన్ రైట్ ఇట్ 2 to 3 times అలా రాయండి. మీ సిగ్నేచర్స్ గురించి ఇంకా కొన్ని నేమ్స్ ఎవరైతే లైక్ సార్ నా సిగ్నేచర్ దెన్ యూ కెన్ సజెస్ట్ మై సిగ్నేచర్ అని డెఫినెట్లీ దెన్ ఐ విల్ గివ్ ఫర్ యూ. కామెంట్స్లో పెట్టండి, మీ పేరు రాయండి. ఖచ్చితంగా నేను మీకు ఆ సిగ్నేచర్స్కి ఇలాగా నేను సజెషన్స్ అనేది ఇస్తాను. సో నాట్ ఓన్లీ దట్ వన్, మీ సిగ్నేచర్ మీలాగా ఇంకొకరు ఎవరు పెట్టకూడదు. ఇట్స్ అన్ యూనిక్ సిగ్నేచర్. అంటే మీ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి క్రియేట్ యువర్ ఓన్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ అ సజెషన్స్ ఫర్ యూ. సో ఇలాగా సైంటిఫిక్ సిగ్నేచర్ అనేది ప్లాన్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. సో ఖచ్చితంగా దీని ద్వారా గిలంగా మీరు ఒక మంచి మైండ్ సెట్ అనేది ఉంటుంది కాబట్టి సో గో ఫర్ ద ప్రొఫెషనల్ సిగ్నేచర్. సో ఇవన్నిటిని కంపేర్ చేసుకొని మీ సిగ్నేచర్ చాలా బ్యూటిఫుల్గా పెట్టినట్టయితే దాని యువర్ మైండ్ సెట్ ఈజ్ సంథింగ్ వాజ్ పాజిటివ్గా ఉంటుంది. దెన్ మీ ఎదుటి పర్సన్స్ హ్యాండ్ రైటింగ్ మీరు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇలా ఉంటుంది కాబట్టి మీ సిగ్నేచర్కి సంబంధించినటువంటిది ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా చూసి వెళ్ళకుండా అట్లీస్ట్ లెర్న్ ఇట్, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దాంతోపాటు బెస్ట్ సిగ్నేచర్స్ మరిన్ని వీడియోస్ ఇలాగా నేను చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. సో మై నేమ్ ఇస్ సురేష్. థ్యాంక్ యూ సో మచ్.